హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ప్రతిరోజు చేసే పనుల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. స్టార్ట్ చేద్దాం. పేజ్ నెంబర్ 44 మన స్పోకెన్ హిందీ బుక్ లో పేజ్ నెంబర్ 44 లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ని మనం చూడబోతున్నాం. ఆల్రెడీ ఇంతకు ముందు ఈ లెసన్ కి సంబంధించిన అంటే మనం ప్రతిరోజు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఒక పురుషుడు చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు, అంటే మనం ఒక పురుషుడి గురించి మాట్లాడేటప్పుడు ఒక జంట గురించి మాట్లాడేటప్పుడు ఎలా చెప్పాలి? ఓకే. అతను వెళ్తాడు, అతను వస్తాడు, అతను తింటాడు, లేదా నేను తింటాను అని ఒక పురుషుడు తన గురించి తాను చెప్పుకుంటే ఎలా చెప్పాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నాం కదా! సో, ఈ సెషన్‌లో ఒక స్త్రీ గురించి మనం చెప్పినా, లేకపోతే ఒక స్త్రీ తన గురించి తాను చెప్పుకుంటుందా? ఎలా చెప్తుంది అనే దాన్ని తెలుసుకోవడం కోసం పేజ్ నంబర్ 44లో ఉన్న ఈ పర్టిక్యులర్ టేబుల్ అంతా కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు కర్త పుంలింగం అయితే, కర్త అంటే సబ్జెక్ట్ అన్నమాట. సబ్జెక్ట్ మాస్కులిన్ జెండర్ అయితే ఎలా వాక్యం నిర్మించాలో చూసాం. ఇప్పుడు స్త్రీలింగం అయితే ఎలా నిర్మించాలో చూద్దాం. ఇప్పుడు ఫెమినైన్ జెండర్ చూడబోతున్నాం. అంటే స్త్రీలింగం చూడబోతున్నాం అన్నమాట. అంటే ఒక లేడీ తన గురించి తాను చెప్పుకుంటున్నప్పుడు ఎలా చెప్పుకుంటుంది, లేదా మనం ఒక లేడీ గురించి ఏమంటే ఎలా చెప్తాం. చూడండి, నేను వెళ్తాను, మై జాతీ హూ. ఓకే, ఇక్కడ చూసారా స్త్రీ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎమోజీ వచ్చేసరికి ఏంటంటే ఒక లేడీకి సంబంధించిన ఎమోజీ ఇచ్చాం మనం. సో ఇక్కడ నేను అని చెప్పే ఆవిడెవరు, లేడీ అన్నమాట. కాబట్టి మై, ఓకే, జానా అంటే వెళ్ళడం కదా, జానా అంటే వెళ్ళడం. జానాకి ఏం యాడ్ చేస్తున్నాం, ఇక్కడ తీ యాడ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే లేడీ కాబట్టి మనం ఏం యాడ్ చేయాలి, ఈ కారాంత శబ్దం యాడ్ చేయాలి. కాబట్టి జాతి హూ, హూ నేను అని ఉంది కాబట్టి ఈ హూ అనేది మనం తీసుకోవడం జరిగింది అనమాట. మై జాతి హూ, నేను వెళ్తాను. మై స్కూల్ జాతి హూ, నేను స్కూల్కి వెళ్తాను. మై కాలేజ్ జాతి హూ, నేను కాలేజీకి వెళ్తాను. సో ఇలా లేడీ తన గురించి తాను చెప్పుకుంటుంది. ఓకే, అదే ఒకవేళ మనం నువ్వు అని ఒక లేడీతో మాట్లాడుతున్నాం అనమాట. నువ్వు అని చెప్పి మాట్లాడుతున్నాం. చూడండి, నువ్వు కాలేజీకి వెళ్తావు, నువ్వు స్కూల్కి వెళ్తావు ఇలా చెప్పేటప్పుడు తుమ్ స్కూల్ జాతీ హో, నువ్వు స్కూల్కి వెళ్తావు. తుమ్ కాలేజ్ జాతీ హో, నువ్వు కాలేజీకి వెళ్తావు. ఇలా మనం మాట్లాడొచ్చు అనమాట. అలాగే ఒకవేళ చిన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా తూ అని పిలుస్తున్నాం. తూ స్కూల్ జాతీ హై, నువ్వు స్కూల్కి వెళ్తావు. తూ మార్కెట్ జాతీ హై, నువ్వు మార్కెట్కి వెళ్తావు. ఇలా మనం చెప్పొచ్చు. ఓకే, ఇవేంటివి ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులు మనం చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వహ్ మార్కెట్ జాతీ హై, ఆమె మార్కెట్ కి వెళుతుంది. వహ్ బాజార్ జాతీ హై, ఆమె బాజార్కి వెళుతుంది. జాతీ హై. ఓకే, యహ్ బాజార్ జాతీ హై, ఈమె బజార్కి వెళుతుంది. ఓకే, ఆమె ఈమె కాకుండా డైరెక్ట్ గా పేరు కూడా, సీత జాతీ హై, సీత కాలేజ్ జాతీ హై, సీత కాలేజీకి వెళుతుంది. సీత కాలేజీకి వెళుతుంది. ఇక్కడ చూసారా, కాలేజ్ కి అన్నప్పుడు మనం హిందీలో కాలేజ్ అంటున్నాం అంతే. కాలేజ్ కో అని యాడ్ చేయట్లేదు. ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే మనం చెప్పుకున్నాం ఇంతకు ముందే, ఏదైనా ఒక ప్లేస్ గురించి మనం మాట్లాడుకుంటప్పుడు, ఎక్కడైనా ఒక ప్లేస్ కి మనం వెళుతున్నామని చెప్పాలనుకున్నప్పుడు అక్కడ కో యాడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పుకున్నాం కదా. సో సేమ్ అదే విధంగా సీత కాలేజ్ జాతీ హై, సీత కాలేజీకి వెళ్తుంది. ఇలా మనం చెప్పొచ్చు. ఓకే, అలాగే చూడండి, వాళ్ళు ఎక్కువ మంది లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు అని చెప్తున్నాం. అందరూ లేడీస్ అనమాట, ప్యూర్ లేడీసే అనుకోండి. అంటే స్త్రీలింగమే, స్త్రీలింగ బహువచనం అనుకున్నప్పుడు వే స్కూల్ జాతీ హై, వే కాలేజ్ జాతీ హై, ఇలా మనం మాట్లాడచ్చు. అలాగే వీళ్ళు ఏ అంటాం, ఏ కాలేజ్ జాతీ హై. ఓకే, వే స్కూల్ జాతీ హై. ఓకే, ఇంకా మీరు ప్యూర్ గ్రామర్ కి వెళ్ళిపోయారు అనుకోండి, ప్రాపర్ గా చాలా నేను గ్రామటికల్ గా చాలా పక్కాగా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ పైన ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ టీ పైన కూడా డాట్ పెడుతూ ఉంటారు. ఈ డాట్ పెట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. కాకపోతే మాక్సిమం దీన్ని అవాయిడ్ చేస్తూ, అంటే నార్మల్ గా అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి ప్యూర్ గ్రామటికల్ గా మనం వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక్కడ కూడా పైన డాట్ పెట్టడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, జాతీ హై, మేము హమ్ జాతీ హై, మేము వెళ్తాము. హమ్ కాలేజ్ జాతీ హై, మేము కాలేజీకి వెళ్తాము, లేదా మనము కాలేజీకి వెళ్తాము. ఆప్ జాతీ హై అంటే తమరు వెళ్తారు. ఎవరైనా ఒక లేడీ, ఒక పెద్ద ఆవిడ, మీరు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారని చెప్పేటప్పుడు ఆప్ కాలేజ్ జాతీ హై అని మనం చెప్పొచ్చు. క్లియరా? సో ఈ విధంగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకున్నాం. ఓకే, ఒక లేడీ వచ్చినప్పుడు ఎలా చెప్పాలి, ఒక జెంట్ వచ్చినప్పుడు ఎలా చెప్పాలి, బహువచనానికి ఎలా చెప్పాలి, ఏకవచనానికి ఎలా చెప్పాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ఇక్కడ. ఓకే, ఇంకా ఈ 44 పేజ్ లో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా ఉన్నాయి. మనం వాటిని కూడా కవర్ చేసుకుందాం. ఓకే, చూడండి, मैं कॉलेज नहीं जाता हूं.
నకారాత్మక వాక్యాలు చెప్తున్నాం అనమాట. ఓకే. మై కాలేజ్ నహీ జాతా హూ అంటే నేను కాలేజ్‌కి వెళ్ళను. పైనంతా కూడా వెళ్తాను, వెళతాను, వెళతాడు, వెళుతుంది ఇలా చెప్పాం కదా మనం. ఇక్కడేం చెప్తున్నాం? వెళ్ళను అని చెప్తున్నాం. నేను కాలేజ్‌కి వెళ్ళను. మై కాలేజ్ నహీ అనేది యాడ్ చేసాం అంతే. ఇక్కడ ఏమి లేదు. మై కాలేజ్ జాతా హూ ఒకవేళ ఇక్కడ నహీ లేదనుకోండి. నహీ లేకపోతే అర్థం ఏమొస్తుంది? మై కాలేజ్ జాతా హూ అంటే నేను కాలేజ్‌కి వెళతాను అని అర్థం వస్తుంది. ఎప్ ఎప్పుడైతే మీరు నహీ యాడ్ చేసారో ఇక్కడ ఆటోమేటిక్‌గా మై కాలేజ్ నహీ జాతా హూ నేను కాలేజ్‌కి వెళ్ళను అని అర్థం వస్తుందన్నమాట. అర్థమైందా? తుమ్ కాలేజ్ నహీ జాతే హో. తుమ్ కాలేజ్ నహీ జాతే హో అంటే నువ్వు కాలేజ్‌కి వెళ్ళవు. ఓకే. వహ్ కాలేజ్ నహీ జాతా హై. అతను కాలేజ్‌కి వెళ్ళడు. ఓకే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పాను పైన. ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ చివర్లో ఉన్న వర్తమానకాలిక సహాయక క్రియల్ని కావాలంటే మనం అవాయిడ్ చేయొచ్చు ఈ సెంటెన్సెస్‌లో. అంటే నెగెటివ్ సెంటెన్సెస్‌లో అవాయిడ్ చేయొచ్చు అని చెప్పాను కదా నేను. సేమ్ అదే విధంగా కావాలంటే మీరు వీటిని తీసేయొచ్చనమాట. మై కాలేజ్ నహీ జాతా అంటే సరిపోతుంది. మై కాలేజ్ నహీ జాతా అంటే నేను కాలేజ్‌కి వెళ్ళను. ఓకే. తుమ్ కాలేజ్ నహీ జాతే అంటే నువ్వు కాలేజ్‌కి వెళ్ళవు. ఓ పురుషుడి గురించి మాట్లాడుతున్నాం. అదే లేడీ అయితే తుమ్ కాలేజ్ నహీ జాతి అని చెప్తాం. వో కాలేజ్ నహీ జాతా అంటే అతను కాలేజ్‌కి వెళ్ళడు. వో కాలేజ్ నహీ జాతి ఆమె కాలేజ్‌కి వెళ్ళదు. అదే మీరు ఎవరినైనా కూడా క్వెషన్ చేయాలనుకోండి. నువ్వు కాలేజ్‌కి వెళ్తావా? నువ్వు కాలేజ్‌కి వెళ్తావా? నువ్వు స్కూల్‌కి వెళ్తావా? ఇలా చెప్పాలనుకున్నప్పుడు చూడండి ఏం చేస్తాం మనం? సింపుల్‌గా క్యా అనే ప్రశ్నవాచక పదాన్ని ఇక్కడ యాడ్ చేస్తాం అన్నమాట. క్యా అనే ప్రశ్నవాచక పదాన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినట్టయితే క్యా తుమ్ కాలేజ్ జాతే హో? క్యా తుమ్ కాలేజ్ జాతే హో? అంటే అర్థం ఏంటి? కాలేజ్‌కి వెళ్తావా? నువ్వు కాలేజ్‌కి వెళ్తావా? ఓకే. నెక్స్ట్ చూడండి. సందీప్ కహా జాతా హై? సందీప్, సందీప్ కహా ఎక్కడ? చూడండి ఇక్కడ మనకి కహా అనే ప్రశ్నవాచక పదం ఏదైతే ఉందో ఈ ప్రశ్నవాచక పదానికి 2 అర్థాలు వస్తాయన్నమాట. ఓకే. ఏంటది? ఎక్కడ అనే ఒక అర్థం వస్తుంది. అలాగే ఎక్కడికి అనే అర్థం కూడా వస్తుంది. 2 అర్థాలు వస్తాయన్నమాట. ఓకే. సో నువ్వు ఎక్కడున్నావు? తుమ్ కహా హో అని చెప్పొచ్చు. తుమ్ కహా హో అని నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడికెళ్తావు? నువ్వెక్కడికెళ్తావు? నువ్వు వాకింగ్ చేయడానికి ఎక్కడికెళ్తావు? లేదంటే నువ్వు ఫుడ్ తినడానికి ఎక్కడికెళ్తావు? ఇలా ఏదైనా మనం అడగాలనుకోండి. అలా ఎక్కడికి అనే అర్థంలో కూడా మనం కహాని యూజ్ చేస్తాం అనమాట. సందీప్ కహా జాతా హై అంటే సందీప్ ఎక్కడికెళ్తాడు? ఎక్కడికెళ్తాడు? సందీప్ ఎక్కడున్నాడు? సందీప్ కహా హై. అర్థమైందా? సందీప్ ఎక్కడికెళ్తాడు? సందీప్ కహా జాతా హై. కహా జాతా హై. ఇలా కహా అంటే ఎక్కడ అని అర్థం, ఎక్కడికి అనే అర్థం కూడా వస్తుందన్నమాట. వే బాజార్ జాతే హై. వాళ్ళు బజార్‌కి వెళతారు. వాళ్ళు బజార్‌కి జాతే హై వెళతారు. అర్థమైందా మీకు? చాలా చాలా ఈజీ. తుమ్ స్కూల్ జాతే హో క్యా? తుమ్ స్కూల్ జాతే హో క్యా? ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సెంటెన్స్‌లో ఈ సెంటెన్స్‌లో కూడా ఇది కూడా క్వెషన్ ఇది. ఓకే. ఆహ్, క్యా తుమ్ కాలేజ్ జాతే హో అన్నాం. అంటే క్యా అనేది సెంటెన్స్ ముందొచ్చింది. ఓకే. నువ్వు కాలేజ్‌కి వెళ్తావా? అని అడగడం కోసం. ఇక్కడేం చేస్తున్నాడు చూడండి. క్యాని తర్వాత యాడ్ చేసాం ఇక్కడ. అంటే 2 కరెక్టే. ఇది కరెక్టే, ఇది కరెక్టే. దీనికి అర్థం నువ్వు కాలేజ్‌కి వెళ్తావా అని అర్థం వస్తుంది. దీనికి కూడా కాలేజ్‌కి వెళ్తావా అనే అర్థమే వస్తుంది. క్యా ముందు పెట్టినా, వెనక పెట్టినా కూడా క్యా తుమ్ కాలేజ్ జాతే హో? తుమ్ కాలేజ్ జాతే హో క్యా? ఈ రెండిటికి కూడా అర్థం ఒకటే ఉంటుందన్నమాట. అర్థమైందా? అయితే ఏంటంటే క్యాని ముందు, వెనక యాడ్ చేసి చెప్తున్నాం అంతే. ఇలా. నెక్స్ట్. యహ్ సడక్ కహా జాతి హై? సడక్ అంటే రోడ్. ఈ రోడ్ ఎక్కడికెళ్తుంది? మనం జనరల్‌గా అడుగుతూ ఉంటాం. రోడ్ ఎక్కడికెళ్తే మనమే వెళ్ళాలంటారు. ఏదో మూవీలో డైలాగ్ ఉంటుంది. ఈ రోడ్ ఎక్కడికెళ్తుందంటే రోడ్ ఎక్కడికెళ్తే మనం వెళ్ళాలంటాడు. అలా సో, జనరల్‌గా అడుగుతూ ఉంటాం అలా. రోడ్ ఎక్కడికెళ్తుందని. ఓకే. యే సడక్ కహా జాతి హై? ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది? ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది? కహా జాతి హై. ఓకే. యహ్ రాస్తా కహా జాతా హై? ఈ దారి ఎక్కడికెళ్తుంది? ఈ దారి ఎక్కడికెళ్తుంది? ఓకే. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా సడక్ అనేది ఏదైతే ఉందో సడక్ అంటే రోడ్ గదా! ఇది స్త్రీలింగ పదం అన్నమాట. కాబట్టి జాతి వచ్చింది. ఈకారాంత శబ్దం వచ్చింది. రాస్తా అంటే దారి. ఈ దారి అనేది ఏదైతే ఉందో ఇది పుంలింగ శబ్దం కాబట్టే ఇక్కడ తా వచ్చింది. సో, ఇలా మనకి ఒకవేళ ఆబ్జెక్ట్స్ ఏవైతే వస్తువులు గాని, ఏవైనా ఇలాంటి థింగ్స్ రోడ్డు ఇలాంటి థింగ్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన స్త్రీలింగ, పుల్లింగ ఆ వేరియేషన్ మనకు తెలియనప్పుడు దాన్ని పుల్లింగలాగే కన్సిడర్ చేసి జనరల్‌గా మీరు తా యూజ్ చేసి చెప్పేసేయండి ఇబ్బందేమి లేదు. అర్థమైందా? కంపల్సరీ అక్కడ తీనే యూజ్ చేస్తే చెప్పాలి. అది స్త్రీలింగం చెప్పాలని రూల్ లేదు. అలా చెప్పాలంటే మనం మాట్లాడడం అనేది బిగినర్ లెవెల్‌లో చాలా చాలా కష్టం. కాబట్టి అలాంటి సాహసాలు మనం చేయొద్దు. చక్కగా మీరు ఈ విధంగా చెప్పేసేయండి ఇబ్బంది లేదు. యహ్ సడక్ కహా జాతా హై అన్నా కూడా హిందీ వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైందా? మీరు ఒక దారిలో వెళ్తున్నారు. రోడ్‌లో వెళ్తున్నారు. రోడ్‌లో వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఏరియా మీకు తెలీదు. ఆ ప్లేస్ మీకు తెలీదు. అలాంటప్పుడు ఎవరో హిందీ పర్సన్ ఉన్నాడో అతన్ని అడగాలి మీరు. భయ్యా యహ్ సడక్ కహా జాతా హై? అంటే ఈ రోడ్ ఎక్కడికెళ్తుంది? ఈ రోడ్ ఎక్కడికెళ్తుంది? ఓకే.
అని మీరు అడిగేచ్చు. ఇప్పుడు తా పెట్టారు అంటే ఏదైనా ప్రాబ్లమ్ అంటే ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. అంటే సడక్ అనేది సీలింగ్ కదా సార్, నేను తా పెట్టాను మరి ఏమైనా ప్రాబ్లమ్ అంటే ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే తనకు అర్థమైపోయింది. మీరు ఏం అడిగారో తనకు అర్థమైపోయింది. ఓకే. అది గ్రామటికల్‌గా రాంగ్ అనమాట మీరు మాట్లాడింది. అంతే తప్ప మీనింగ్ అయితే ప్రాపర్‌గా కన్వే అయింది. నో ప్రాబ్లమ్. మీరు హ్యాపీగా మాట్లాడేసేయండి. అర్థమైంది కదా మీకు? సో, ఈ విధంగా మనం 43 అండ్ 44 ఈ సెషన్స్‌లో చక్కగా నేర్చుకున్నాం. 43 అండ్ 44 ఈ పేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం లాస్ట్ 2 సెషన్స్‌లో నేర్చుకున్నాం. అలాగే నెక్స్ట్ సెషన్‌లో వచ్చేసరికి ఇప్పుడు జానా అనే వర్బ్ తీసుకొని మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం నేర్చుకున్నాం కదా! ఇప్పుడు డిఫరెంట్ వర్బ్స్ యూజ్ చేసి నెక్స్ట్ పేజ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలన్నీ కూడా మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానెల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకెక్కువ మందికి ఈ వీడియోస్ రీచ్ అవుతాయి. మాకు కూడా మోటివేషన్ ఉంటుంది. మేము కూడా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాం. ఓకే. అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి అందుబాటులో ఉంది. కాబట్టి ఈ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే ఆ పైన నంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నంబర్స్‌కి మీరు వాట్సాప్ ద్వారా గాని, డైరెక్ట్ కాల్ ద్వారా గాని మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. మేము మీకు భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఈ బుక్‌ని బై పోస్ట్ పంపించగలుగుతాం. ఓకే. చాలా 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 ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ బుక్‌లో. మొత్తం ఇప్పటివరకు మనం ఓన్లీ 44 పేజెస్ మాత్రమే కవర్ చేసాం. ఇది 238 పేజెస్ కంటెంట్ ఉన్న బుక్ అన్నమాట. 238 పేజెస్ అంటే చాలా 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 ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, మీరు ఎట్టి పరిస్థితిలో బుక్ మిస్ అవ్వద్దు. ఇలాంటి బుక్ అయితే ఇప్పటివరకు తెలుగులో హిందీ నేర్చుకోవడానికి రాలేదు. ఓకే. ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ అన్నమాట. కాబట్టి బుక్ ఆర్డర్ ఇవ్వడానికి పైన నంబర్స్ ఉన్నాయి. మీరు కాల్ చేయండి. అదే విధంగా ఆన్‌లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మా దగ్గరే మీరు డైరెక్ట్‌గా క్లాసెస్ తీసుకొని మీరు చక్కగా నేర్చుకోవచ్చు. ఏంటి డిఫరెన్స్ అంటే వీడియోస్‌కి ప్లస్ అలానే బుక్ తీసుకొని వీడియోస్ చూస్తూ నేర్చుకోవడానికి, డైరెక్ట్ మా దగ్గరే లైవ్‌లో క్లాసెస్ వింటూ నేర్చుకోవడం డిఫరెన్స్ ఏంటంటే, మేము మీతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడిస్తూ ఉంటాం. ఓకే. మీకు ఎంతవరకు నేర్చుకున్నారు మిమ్మల్ని క్వెషన్ చేస్తూ ఉంటాం. మీరిచ్చే ఆన్సర్స్‌ని బేస్ చేసుకొని మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయనేది మాకు అర్థమవుతుంది. సో, ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్తాం అనమాట. అలా ఒక ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి క్లాసెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఓకే. కాబట్టి మనకొక మోటివేషన్ ఉంటదనమాట. నేర్చుకోవడానికి ఒక మోటివేషన్ ఉంటుంది. నేర్చుకోవడానికి 10 మంది ఒక ప్లాట్‌ఫార్మ్ దొరుకుతుంది మనకి. మనలాగా నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకొచ్చే డౌట్స్ ఇవన్నీ చాలా బావుంటాయి. క్లాసెస్ అయితే చాలా బావుంటాయి. మీకు టైం ఉంటే మాత్రం క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఎక్కడికి రానవసరం లేదు. ఆన్‌లైన్ క్లాసెస్ కాబట్టి మీ ఇంటి దగ్గర నుంచే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అదే విధంగా హ్మ్. ఒకవేళ అలా వీలు లేకపోతే ఇక్కడ బుక్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ సెషన్‌లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.